మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినపు చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. హృదయకాలము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. జీసస్ ప్రామిసెస్ ద హోలీ స్పిరిట్. దేవాది దేవుడు వాగ్దానం చేసి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన మాటలు హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. జీసస్ ప్రామిస్ ద హోలీ స్పిరిట్. 15-16 వచనంలో చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 15-16 వచనంలో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనుదురు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధాత్మ గురించి దేవాది దేవుడు ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి ప్రారంభం నుంచి చూసినట్టయితే దేవాది దేవుడు ఒక ఆదరణకర్త అనగానే సత్య స్వరూపైన ఆత్మను మనకు అనుగ్రహించడానికి తండ్రిని వేడుకొనుచున్నాననే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ మంచి ఏదో చెడేదో మనకు తెలియజేస్తూ దేవుని మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకందరికీ కూడా దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ మాటలు తెలియజేశాడు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనుదురు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారం మీరు కూడా ఆజ్ఞలను గైకొనుడేలా ఆ ప్రేమయందు నిలిచిందురు. దేవుని ప్రేమ యందు మనం నిలిచున్నాడని దేవుని యొక్క మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధాత్మ దేవాది దేవుడు వాగ్దానం చేసి మరి యేసు ప్రభు జీవించిన కాలంలోనే మరి యొక్క వాగ్దానాన్ని చేసి ఆ వాగ్దానమును నెరవేర్చుడాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనలో ఉండి మనల్ని నడిపించి మనకు సత్యం ఏదో అబద్ధమేదో తెలియజేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయు దేవుని ప్రేమించుటయు. ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. దేవాది దేవుడు మన మధ్యలో ఉండి మనలకు ఒక ఆదరణకర్తను దేవాది దేవుడు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, మనం చూసినట్టయితే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయు దేవునిని ప్రేమించుటయు ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిరిగి యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనము, లోకమైనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, లోకము పరిశుద్ధాత్మను ఎరగదు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను పొందుకోలేరు కాబట్టి వారు పరిశుద్ధాత్మ గురించి వారు ఎరగరు. కనుక మీరు మాత్రము ఎరుగుదురు అనే మాట దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, వాక్యము తెలుసు. వాక్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడిన ప్రతి మాట మనకు తెలుసు కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము. అదే రీతిగా దేవుని తెలియని ప్రజలు మరి దేవాది దేవుడు చెప్తున్న బోధన విన్నా కానీ వినకుండా వెళ్ళేవారు చాలామంది ఉంటారు. మాకేం అర్థం కాలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. మాకు వాక్యము వద్దు అని వారు కొంతమంది ఉంటారు. కొంతమంది అన్యులు ఉంటారు. వారు పరిశుద్ధాత్మను వారు పొందుకోలేరు. కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో వచ్చి మనము దేవుని పరిశుద్ధాత్మను పొందుకుని ఉంచున్నాము కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనకు తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. లోకము ఆయనను చూడదు, మరి ఆయన ఎరగదు గనుక లోకము మరి ఆయనను చూడదు, ఆయన ఎరగదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే యోహాను సువార్త
16వ అధ్యాయము 13 వచనం చూసినట్టయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపిణి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సత్యమందు లోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ కూడా బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును మీరు సర్వ సత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన తానంతట తన ఏమీ కూడా బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించి సంగతులను మీకు తెలియచేయను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట విన్ను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్లనే మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుందుము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల, మనము దేవుని సంబంధంలో అయితే, మనం దేవుని యొక్క బిడ్డలమైతే దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తాన్ని ప్రకారం మనం నడుచుకుంటాం. ఒకవేళ దేవుని సంబంధం వారు ఈ లోక సంబంధంలో అయితే ఆ మాటలు వినరు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంబంధంలో కానివాడు ఆ మాట వినడు. దేవుని సంబంధం కానివాడు అంటే దేవుని నమ్మని వాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించని వాడు, ఆ దేవుని యందు ఆధారపడని వాడు దేవుని మాటలు నమ్మడు. అలాగే చూసిన ఇందువలన మనం సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో మనకు తెలియజేయబడుతుంది. అంటే దేవుని ఆత్మ ఏం బోధిస్తుంది అంటే సత్యాన్ని బోధిస్తుంది, యథార్థతను బోధిస్తుంది, సత్య సువార్తను మనకు ప్రకటిస్తుంది. అలాగే భ్రమపరచు ఆత్మ ఏదంటే సాతానుడు ఎప్పుడు కూడా శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా సాతానుడు మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది సత్యమో ఏది అబద్ధమో మనకు తెలుసు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తును, కొంతకాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడూ కూడా చూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు శిలువ మరణానికి పోకముందు యేసు ప్రభు మాట్లాడిన మాటలవే. కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరలా కొంతకాలమైన తర్వాత మీరు చూస్తారని యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ మాటలు తెలియజేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మిమ్మల్ని అనాథలుగా విడవను. దేవాతి దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను అనాథలుగా వదలను. దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి వెక్కిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను అనాథలుగా వదలను. మనల్ని అందరూ వదిలేస్తారు, కానీ యేసయ్య మాత్రం మనల్ని వదలలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మిమ్మల్ని అనాథలుగా నేను విడవను, మీ యొద్దకు మళ్ళా వస్తును అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయాలను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందు కూడా విశ్వసించండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం లేని ఎడల మీతో చెప్పేదను. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొద్దకుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. మరలా వచ్చి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి మీ అందరినీ కూడా తీసుకొని వెళ్తానని యేసయ్య వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం నిత్య పరలోక రాజ్యంలో దేవాది దేవుడు మన అందరికీ కూడా ఒక నివాస స్థలం ఏర్పాటు చేశాడు. ఆ నివాస స్థలంలో, యేసయ్య ఉండే స్థలంలో నువ్వు రక్షణ పొందుకొని దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తాన్ని ప్రకారం మనం ఒకవేళ జీవించినట్టయితే, ఒకవేళ ఈ లోకం నుంచి మనం మరణించినా కానీ
ఒక దినం వస్తుంది యేసు ప్రభు రెండో రాకడ సమయంలో మనమందరం కూడా ఎత్తపడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసయ్య మాటలు అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన చిత్తం ప్రకారం నడిచినప్పుడు యేసు ప్రభు మరలా వచ్చి మనందరినీ కూడా యేసయ్య ఎక్కడున్నాడో పరలోకమందు ఉన్న యేసయ్య ఆ స్థలానికి మనందరినీ కూడా తీసుకొని వెళ్తాడని వాగ్దానం చేస్తున్న దేవాది దేవుడు, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు అందుకే అంటున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. లోకము చూడలేదు. ఈరోజు ఉదయ కాలము లోకము దేవుని చూడగలుగుతలేదు, కానీ మనం యేసయ్యను చూడగలుగుతున్నాము. మన ప్రార్థన విన్నపముల ద్వారా దేవునితో మనం మాట్లాడుతున్నాము. అలాగే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఆదరణకర్త ఉంచాడు, పరిశుద్ధాత్మను ఉంచున్నాడు. కాబట్టి మనము నమ్ముతున్నాము, యేసయ్య మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడని విశ్వసించుచున్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, లోకము మాత్రం ఆయన నేను చూడదు, మీరు మాత్రము నన్ను చూస్తారు, కొంతకాలమైన తర్వాత నేను మళ్ళా వస్తానని యేసయ్య వాగ్దానం చేసింటాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, దినాలు చూస్తే భయంకరమైన దినాలలో మొన్నాము. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాము. ఏ దేశం మీదకి ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు, ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయో తెలియదు, ఎప్పుడు ఒకరినొకరు చంపుకుంటారో తెలియని భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. అంటే యేసయ్య రాకడకు సమీపంగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, కొంచెం కాలం తర్వాత మళ్ళా నేను వస్తున్నాను, కానీ లోకము నన్ను చూడదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొంచెం కాలము. ప్రియ దేవి సంఘమా, దేవుని ప్రజలరా, యేసయ్య రెండో రాకడ సమీపించబోతూ ఉన్నది. యేసయ్య మన మధ్యలో రాబోతూ ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడో మన అందరినీ కూడా యేసయ్య పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 25వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 25వ వచనము, శుద్ధీకరణం గురించి యోహాను శిష్యులు ఒక యూదునితో వివాదం పెట్టుకున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే దేవాది దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేను ఎక్కడ స్థలంలో ఉంటున్నో మీరు ఉండులాగా మరలా వచ్చి నా యొద్దకుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదునని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అలాగే 19వ వచనం చూసినట్టయితే, 18వ వచనం కింది భాగంలో చూసినట్టయితే, మేము అనాథలుగా వదలను, నేను మీ యొద్దకు వస్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. 19వ వచనం, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవించుదురు. హల్లెలూయా. నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారని దేవాతి దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాడు. యేసయ్య మనలో జీవిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్నాడంటే యేసయ్య కృప ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం యేసయ్య తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 19వ వచనం చూసినట్టయితే, అయితే నేను జీవించుచున్నాను కనుక మీరు నేను నా తండ్రి యొద్దకు మీరును నా యొద్దను నేను మీ యందును ఉన్నానని నా దినము మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, నేను తండ్రి యొద్దను మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినము మీరు ఎరుగుదురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, మనమందరం కూడా దేవుని యొక్క కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూస్తుంటే, అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పగా ఆయనను మొక్కెను. పై భాగంలో చూసినట్టయితే, పరిసయ్యులు వాని వెలివేసిరి. యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను నీ యందు విశ్వసించుచున్నాను అని విశ్వసించుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నువ్వు ఆయనని చూడవు, నీతో మాట్లాడుచున్నవాడు నేను ఆయనే. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని ఆయనను మొక్కెను. హల్లెలూయా. విశ్వాసము మనల్ని బలపరుస్తుంది. విశ్వాసము మనం దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. మనం నమ్మిన ఎడల దేవుని
మహిమను మనం చూడగలుగుతాము. మనం విశ్వసించినట్టయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం విశ్వసించడం ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నేను తండ్రి యొద్దను, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నానని ఆ దినం మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనేవాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలను ప్రేమించబడును అనే మాట జ్ఞాపకం చేసి, నేను వానిని ప్రేమించును, వానికి నేను కనబరుచుకుందును అని చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని వెతికినట్టయితే దేవాది దేవుడు తాను మనల్ని దేవాది దేవుడు మనందరికీ తాను కనపరుచుకుంటాడు. మొదట మనము నమ్మాలి, దేవుడిని ముందు విశ్వసించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు దేవుడే తానే మనకు కనపరుచుకుంటాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. నా ఆజ్ఞలు అంగీకరించిన వాడు వాటిని గైకొనును. నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమించును. నేను వానిని ప్రేమించి వానికి నేను కనపరుచుకుందును అని చెప్పాను. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14-12 వచనంలో చూసినట్టయితే, తనని ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వసించి వారందరికీ దేవుని పిల్లలయ్యుటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటారో వారందరికీ యేసయ్య తాను కనపరుచుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే 22వ వచనం, ఇస్కరే యూదా కాని యూదా, ప్రభువా నువ్వు లోకములకు కాక మాకు మాత్రము నిన్ను కనపరుచుకును సంభవించమని అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాటలను గైకొనును. అప్పుడు తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము. నన్ను ప్రేమించిన వాడు నా మాటలను గైకొనుడు. మీరు వినిచిన ఈ మాటలు నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రిది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇస్కరే యూదా కానీ మరొక యూదా, యేసయ్య నీవు మాకు కనపరచు, జరగబోయేవన్నీ కూడా మాకు బోధించు అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు గమనించినట్టయితే 23వ వచనము, యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాటను గైకొనును. ఒకవేళ యేసయ్యను మనం ప్రేమించినట్టయితే, యేసయ్య ఆజ్ఞలను మనం గైకొని యేసయ్య చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు జరగబోయే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొను, అప్పుడు నా తండ్రియు వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేస్తుందేమో. యేసు ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య మార్గంలో మనం నడిచినప్పుడు దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు మనతో ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. చివరి 24వ వచనం, నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనును. మీరు వినిచిన ఈ మాటలు నా మాటలు కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క మాటలన్నిటిలో కూడా ఆదరణకర్త గురించి దేవాది దేవుడు మాట్లాడాడు. వీళ్ళని నేను అనాథలుగా వదలను అనే మాట మాట్లాడాడు. సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించబోతున్నానని దేవాది దేవుడు మాట్లాడాడు. ప్రతి ఒక్కరం కూడా హృదయ కలవి మాటలు విట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మనలో ఉన్న సత్య స్వరూపి అనే ఆత్మను దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. యేసు ప్రభు జీవించిన కాలంలోనే ఈ మాటలు తెలియజేస్తాడు. వీళ్ళని నేను అనాథలుగా వదలను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మేము అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. కొంతకాలమైన తర్వాత మరలా యేసయ్య మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని అనాథలుగా వదలక మన కొరకు సత్య స్వరూపైన ఆత్మను అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతకాలమైన తర్వాత మరలా నేను వస్తున్నానే మాట జ్ఞాపకం చేశాడు. మనమందరం కూడా దేవుని పిల్లలవుటకు, దేవుని చిత్తంలో మనం ఉండడానికి దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళని నేను అనాథలుగా వదలను, కొంచెం కాలమైన తర్వాత లోకం నన్ను ఎన్నడూ కూడా చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. కొంచెం కాలమైన తర్వాత లోకము చూడలేకపోతుంది, కానీ హృదయ కాలం దేవుడు మన మధ్యలో ఉండి మనలో
దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవాది దేవుని మనలో ఉంచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్య స్వరూపైన మాటలు మనకు తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సత్యంలోకి నడిపించును. ఆయన తానంతట తాను ఏమీ కూడా బోధింపక వేటిని వినినో వాటిని బోధించే. ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే మనం నడుస్తున్నామో దానిని గురించి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్న క్రియలు, మనం చేస్తున్న పనులను బట్టి ఏది మంచో ఏది చెడ్డో మనకు తెలియజేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. సత్య స్వరూపి అయిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ సత్య స్వరూపైన ఆత్మ సత్యాన్ని బోధిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తానంతట తన ఏది కూడా బోధించడు, కానీ తను చూసిన వాటిని, మనం చేసే క్రియలను, మనం చేసే పనుల వాటిని గురించి మనలో బోధిస్తాడు. మనకు సత్యాన్ని బోధిస్తాడు. చెడేదో తెలియజేస్తాడు, పాపమేదో తెలియజేస్తాడు. మనలో ఉండి మనం వెళ్తున్న మార్గంలో, మనం ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తే నువ్వు తప్పు మార్గంలో వెళుతున్నాడని సత్యస్వరూపి అయిన ఆత్మ నేను హెచ్చరికలు చేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్టి మాటలను కాలము దేవుడు మీ ఆత్మీయ జీవితంలో ఈ మట్టి మాటలను దీవించి ఆశీర్వదించి మీరేను బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో దేవుడు వారిని స్వస్థపరచును గాక. ఎవరైతే బాధలో దుఃఖంలో ఉన్నారో ఆ బాధల నుంచి, దుఃఖంలో నుంచి దేవుడు మీకు విడుదల దయచేయును గాక. మీ అనారోగ్యం అంతా కూడా కొట్టివేసి సంపూర్ణమైన మంచి ఆరోగ్యము దేవుడు మీకును మీ కుటుంబమునకు అనుగ్రహించును గాక. ఎవరైతే ఇంకా దేవుని తెలియని ప్రజలున్నారో వారికి సువార్త ప్రకటించే బాధ్యత మన అందరి బాధ్యత ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడని సెలవిచ్చిన ప్రకారము మనం సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉందాము. పంపేవారిని పంపుదాము. మనం వెళ్ళలేకపోతే పంపేవారినైనా వెళ్ళేవారినైనా ప్రోత్సహించి వారిని పంపి బలపరుస్తాము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు కాలము తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేసిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా కొరకు సత్య స్వరూపైన ఆత్మను మాకు అనుగ్రహించినందుకు వందనములు. మీ నామిలను అనాథలుగా వదలనని తండ్రిని తెలియజేసిన మాట ప్రకారం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా మధ్యలో ఉండి తండ్రి, మా మధ్యలో మీరు ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మా దేశాన్ని, మా ప్రజలను ప్రేమించండి. నేను ఎక్కడ చూసిన దేశాలలో, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. నాయన ప్రభా, నీ రాకడ సమీపంగా ఉంటుండగా తండ్రి నీకు నాయన నీ ఆజ్ఞల ప్రకారం నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యంలో మాకు దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, ఫేత్ హోమ్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన నూతన ఆత్మలను నడిపించండి. నేను నీ వాక్యానుసారంగా వాక్యం బోధించే జ్ఞానము నాకు దయచేయమని దాన్ని మరొకసారి ఉదయకాలం వాక్యము ద్వారా బాధ్యతతో మాట్లాడి బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.